నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి రాజకీయాల్లో అనేక మంది యువనేతలు ఉన్నప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కడ్తాల్ మండల కేంద్రంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆనంద్ తెలియని వ్యక్తి లేరు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అతి చిన్న వయసులోనే ఇటు ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ప్రాంత ప్రజలకి ఖచ్చితంగా నిరుపేద కుటుంబాల్లో ఖచ్చితంగా తన వంతు పాత్ర పోషించి వెలుగులు నింపడమే లక్ష్యంగా. ఎందుకంటే తను అనేక పేదరికం నుంచి వచ్చినటువంటి ఆనంద్ ఖచ్చితంగా నాలాంటి పేదరికం ఎవరు కూడా అనుభవించవద్దు అనే కోణంలో తన వంతుగా ఏదైనా సహాయం చేయాలనే కోణంలో ముందుకు వెళ్తూ అనునిత్యం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆనంద్ అన్న ప్రస్తుతం అంటున్నారు. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న ఎట్లా అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా, రాజకీయాల్లోకి ఇది చిన్న వయసులో రావడానికి కారణం ఏంటంటే, రాజకీయాల్లోకి దూసుకెళ్ళడానికి కారణం ఏంటన్నా? అంటే మీకు వాక్ చాతుర్యం కావచ్చు, లేదంటే ప్రజలకు సేవ చేసే తత్వం కావచ్చు, ఇంత చిన్న వయసులో ఇవి అలవడానికి కారణం ఏంటన్నా? మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. ముందుగా మా నాన్నగారిది, మా నాన్న పుట్టింది ఇర్విన్, ఇదే కాన్స్టిట్యున్సీ ఇర్విన్ గ్రామంలో మా నాన్నగారు పుట్టారు. మా తాత కానీ మా నాన్నగారు కానీ అక్కడనే ఉన్నారు. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం నేను పుట్టకముందే మా నాన్నగారు కడతాల్ ఆయన ట్రాక్టర్ డ్రైవింగ్ రావడం వల్ల ట్రాక్టర్ డ్రైవింగ్ తోటి జీవనోపాధి కోసం కడతాల్ వచ్చి ఇక్కడే ఒకరి దగ్గర జీతం ఉంటూ నెలకు 300 జీతంతో ప్రారంభమైంది. అక్కడ నుంచి నేను మా నాన్నగారు ఇక్కడ వచ్చిన ఒక 1 ఇయర్కు నేను పుట్టడం జరిగింది. అక్కడ నుంచి మా నాన్నగారు వచ్చి మా నాన్న నాతో పాటు ఒక అక్క, 2 చెల్లెళ్ళు. నెలకు 300 జీతం ఒక ట్రాక్టర్ డ్రైవర్ అంటే ఏందనే పరిస్థితి అర్థం చేసుకోవాలి మీరు. ఆ స్థితి నుండి మా నాన్న అందరినీ చదివించండు. మా ఇంట్లో ఉన్న 4 కూడా గ్రాడ్యుయేట్లను చేయించాడు. డిగ్రీ వరకు మా నాన్న అందరినీ చదివించిండు. మా నాన్నగారు స్ఫూర్తితోటే ఏ విధంగా కష్టపడ్డారో అదే మా నాన్నకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా చదువుతూనే పనిచేయడం స్టార్ట్ చేశాను. 9th క్లాస్లోనే ఇదే ఊర్లో మా నాన్నగారు ఎప్పుడైతే 300 జీతంతో స్టార్ట్ చేశారో నేను కూడా చదువుతూ మార్నింగ్ ఈవినింగ్ ఇదే ఊర్లో పాల దగ్గర పనిచేయడం, నెలకు అది కూడా 300 జీతంతో స్టార్ట్ చేయడం. అటు నుంచి మళ్ళీ 10th 9th 10th అలాగే పనిచేస్తూ చదువుకోవడం. ఇంటర్మీడియట్ వచ్చేసరికి కూడా అప్పుడు కూడా పనిచేస్తూనే కేబుల్ నెట్వర్క్లో పనిచేస్తూ అప్పుడు ఒక నెలకు ఒక 1000-1200 జీతంతో పనిచేస్తూ ఈ రకంగా చదువుకోవడం జరిగింది. డిగ్రీ వచ్చేసరికి నాది ఫస్ట్ ఎస్ఎస్సి వరకు మొత్తం గవర్నమెంట్ స్కూలే. ఫస్ట్ 5th శిశు మందిర్లో, 5th నుంచి గవర్నమెంట్ స్కూలు మా కడతాలనే అంతా. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ ఎస్పీఎస్ డిగ్రీ కాలేజ్ చదివిన. డిగ్రీకి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో అంబేద్కర్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేసిన. డిగ్రీ చేస్తూ కూడా పనిచేయడం. డిగ్రీ అయిపోయిన తర్వాత టెలికాం ఫీల్డ్లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకోవడం, ఆ రకంగా చేస్తూ చదువుకుంటూ పని చేయడం జరిగింది. డిగ్రీ ఉన్నప్పటి నుంచి బేసిక్గా నేను బీజేపీలో ఉన్నట్టే, స్టార్టింగ్లో బీజేపీలో ఉంటే ఇక్కడ ఉన్న ఆచార్య గారి ఆధ్వర్యంలోనే బీజేపీలో దాదాపుగా ఒక 8 years 9 years దాకా బీజేపీలోనే పనిచేసిన. బీజేపీలో పనిచేసిన తర్వాత ఇక్కడున్న పార్టీ ప్రతికూలం కావచ్చు, లేకపోతే నాకు ఇక్కడ ఉన్న వ్యవహార శైలి నచ్చకపోవడం కావచ్చు, దాని కారణంగా 2013-14 ఎలక్షన్లో ఎంపీటీసీకి పోటీ చేసిన బీజేపీ నుండి. పోటీ చేస్తే అప్పుడు ఓడిపోవడం జరిగింది. అప్పుడు ద్వితీయ స్థానంలో రావడం జరిగింది. బీజేపీలో పనిచేస్తూ రాజకీయంగా ఎన్నో కష్టాలతో చూసినాం కాబట్టి డబ్బు కావచ్చు, కొంచెం నేను యువకుని, నాతో పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వయసులో ఉన్నవాళ్ళు, నేను తక్కువ వయసులో ఉన్నాను. 2013-14లో పోటీ చేసి అప్పుడు ఓడిపోవడం జరిగింది, ద్వితీయ స్థానంలో రావడం జరిగింది. ఆ తర్వాత 2014లో మనకు తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా నేను తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు కూడా అన్నీ వ్యవహరిస్తూ చూస్తూ అసలు ఏంటి పరిస్థితి, మన భవిష్యత్తు ఏందని ఆలోచిస్తూ రాజకీయంగా ఖచ్చితంగా రాజకీయం అనేది ఓన్లీ ధనవంతులకు గొప్పవారికే కాదు, పేదవాళ్ళకు మన డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోతాం ఆయన చేసిన దాని ఉద్దేశంతో ఖచ్చితంగా నేను రిజర్వేషన్లో పోటీ చేసే వ్యక్తిని. నా రిజర్వేషన్లో అయినా ఖచ్చితంగా నేను ఎదగాలి, అవకాశం ఉంది, అవకాశం ఉంచుకొని రాజకీయంగా ఎదగాలని ఒక పట్టుదలతోటి మళ్ళీ కూడా 2019 ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 600 పైచిలకు మెజార్టీ తోటి ఇక్కడున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మీద గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇక్కడ కేవలం
ఈ కడతాల్ నూతనంగా ఏర్పడిన మండలం. ఈ కడతాల్ నూతనంగా ఏర్పడిన మండలంలో ఎంపీటీసీ గెలిచిన తర్వాత మా కడతాల్ సెకండ్ ఎంపీటీసీ గెలిచాడు. ఎంపీటీసీ గెలిచిన తర్వాత అక్కడ ఏమైంది పరిస్థితి అంటే 4 ఎంపీటీసీలు కాంగ్రెస్, 4 ఎంపీటీసీలు టీఆర్ఎస్, నేను ఒకటి ఇండిపెండెంట్, ఒకటి బీజేపీ గెలవడం జరిగింది. ఎంపీపీ క్యాండిడేట్కు కంపల్సరీ నా ఓటు అవసరమైంది. ఆ పరిస్థితులలో ఖచ్చితంగా నాకు ఎవరు వైస్ ఎంపీపీ ఇస్తే వారికి నేను ఓటేస్తా. టీఆర్ఎస్ అయినా సరే ఫస్ట్ మెజార్టీ నేను ఎక్కువగా ఆలోచన చేసింది ఆ రోజు టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్కి ఎందుకు ఆలోచన చేసిన అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, అటువైపు ఉంటేనే నన్ను ఎన్నుకున్న ప్రజలకు కూడా సేవ చేయొచ్చు, న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఎక్కువగా టీఆర్ఎస్ కారణం అప్పుడున్న టీఆర్ఎస్కు దాని తప్పి ముగ్గున్నా. కాకపోతే టీఆర్ఎస్కు పరిస్థితుల కారణంగా వాళ్ళు ఆ రోజు కూటమిని 5 మందిని రెడీ చేసుకోలేకపోయారు. దాని కారణం చేత ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను ఎంపీపీగా చేసి నేను వైస్ ఎంపీకి తీసుకోవడం జరిగింది. వైస్ ఎంపీపీ అయిన తర్వాత నేను ఇండిపెండెంట్గా ఉంటే అభివృద్ధి చేయలేము, దానివల్ల నష్టం జరుగుతుందని అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ గారు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ రకంగా బీఆర్ఎస్లో 2019 నుంచి కొనసాగుతున్నా. అక్కడ నుంచి ప్రతి క్షణం ఎప్పుడు కూడా నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాకు కష్టము తెలుసు, నష్టము తెలుసు, బాధ తెలుసు. ఇవన్నీ బాధలు తెలిసి ఇక్కడున్న కడతాల్ మండలంలో ప్రజలకు ఏ రకంగా అయితే నా నుంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నిమిషం ఆ సర్వీస్లోనే ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా అదే పోరాటంతో కొనసాగిస్తున్నాను. నేను ఎవరి ద్వారా అయితే పార్టీలో చేరినో వాళ్ళు వేరే పార్టీకి పోయినా కూడా నాకు ఇష్టం లేదు, నేను బీఆర్ఎస్లో ఉంటా అని చెప్పి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. ఈరోజు కూడా ఇదే పోరాటం ఎప్పటికి కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రధానంగా ఒక ఎంపీటీసీ కావచ్చు, ఒక యువ నాయకుడిని కావచ్చు, లేదంటే ఒక వెనుకబడిన కులాల నుంచి వచ్చినటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి మీరు ఈ బలహీన వర్గాల కోసం, బడుగుల కోసం వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్న? నా వరకు కరోనా టైంలో మా దగ్గర మా కడతాల్ మండలంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, సంస్థలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంపీటీసీగా నేను గెలిచిన రోజు వైస్ ఎంపీ పైన కరోనా టైం మనలో తెలిసింది, అంత లాక్డౌన్ పరిస్థితి, అందరు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ సమయంలో కడతాల్ మండలం వరకు వస్తే ఒక దశరథ్ నాయక్, ఒక నేను, ఒక సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, ఒక 3-4 తప్ప ఈ మండలంలో సర్వీస్ చేసిన వాళ్ళు ఎవరు. నేను కూడా ఆ టైంలో కరోనా టైంలో నన్ను ఎన్నుకున్న ప్రజలు కావచ్చు, కడతాల్లో ఉన్న మండలంలో ఉన్న ఎక్కడున్నా కూడా నా వంతుగా నిత్యావసరాల పంపిణీ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది, హెల్త్కి సంబంధించిన సమస్యలు వచ్చినా కూడా నా వంతుగా డబ్బులు సహాయం చేయడం కానీ ప్రతిదీ ఆ కరోనా టైంలో చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మా కడతాల్ విలేజ్ వరకు వస్తాం. మండల్ లెవెల్ అయితే కొన్ని ఊళ్ళలోనే ఎవరైనా చనిపోతే నేను డబ్బులు ఇవ్వడం జరిగేది. కానీ మా విలేజ్ వరకు వస్తే దాదాపుగా నేను ఏదన్నా మిస్ అయితే పోకుండా మిస్ కావచ్చు, నేను కాదండి. నేను పోయినా ఖచ్చితంగా చనిపోయారని నాకు తెలిసింది, నా దృష్టికి వచ్చింది, నేను అటెండ్ అయినంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం కానీ, వాళ్ళకు ఆ రకంగా చేయడం, లేకపోతే ఇంకెవరన్నా చదువుకుంటా అంటే ఆర్థిక సాయం చేయడం, యువతను కూడా ఏదో రకంగా ప్రోత్సహించి వాళ్ళకి ఏదైనా పనులు కల్పించాలంటే దాని మీద కూడా నేను ఏ యువత అయినా కూడా చదువుకున్న వానికి ఎక్కడైనా ప్రైవేట్లో జాబులు పెట్టడానికి కూడా నా వంతుగా నేను పనిచేయడం జరుగుతుంది. కేవలం నా యొక్క మాట పని కాదు, నా దగ్గర ఉన్న డబ్బు నేను సంపాదించుకున్న రియల్ ఎస్టేట్ ద్వారానే సంపాదించుకున్నా. ఓపెన్గా దాచుకునేది ఏమి ఉండదు. నేను కష్టపడి అయినా సరే మీ కష్టంతో కూడుకున్న పని, అది మీ తెలుగుతో కూడుకున్న పని, మీరు కష్టపడితేనే కదా అది వచ్చింది. దాంతో వచ్చిన డబ్బును కూడా ఎందుకంటే కల్వకుర్తి నియోజకవర్గం మనం చూస్తే అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు. కోటీశ్వరు ఉన్నప్పటికీ కూడా డబ్బు అంటే సాయం చేసే గుణం కూడా వారికి ఉండాలి కదన్న. అలాంటి గుణం మీకు ఉందనేది ఈ ప్రాంతంలో చర్చ నడుస్తుందన్న. దాని గురించి ఖచ్చితంగా నాకున్న ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే నేను సంపాదిస్తున్న డబ్బుల్లో ఎంతో కొంత నేను పబ్లిక్ సర్వీస్ చేస్తానో భగవంతుడు కూడా నాకు అంతకు మించి మళ్ళీ తిరిగి ఇస్తాడనే ఉద్దేశంతో నేను ఎప్పుడు నిత్యం సర్వీస్ చేస్తుండాలి. నేను ఇంకో కూడా అంచెలంచెలో పైకి ఎదుగుతుండాలనేది నా ఉద్దేశం. ఎదుగుతున్న కొద్దీ సర్వీస్ని పెంచుతూనే ఉంటా, కానీ తగ్గించే ముచ్చట మాత్రం లేదు. ఇదే ఉద్దేశంతో నాకు జరుగుతుంది ప్రస్తుతం. దానికి కారణం కూడా ఏంటంటే, ఇదే కడతలో చాలా పురాతనంగా కిరాయి ఇంట్లో ఉండడం, మా నాన్నగారు గారు కిరాయి ఇంట్లో ఉండడం, ఎన్నో కష్టాలు పడడం, చాలా ఇబ్బందులు పడుతూ పెరిగిన వాళ్ళం.
అస్సలు చెప్పుకోలేని బాధలు ఎన్నో పడుతూ పెరిగిన వాళ్ళం మేము. ఇదే కడతాలో ఇంటింటి ఇల్లు తిరిగి పాలు పోస్తూ సైకిల్ మీద తిరిగినోని ఇదే కడతాలో ఈరోజు కారులో తిరుగుతున్నా అంటే దాని వెనకాల ఎన్నో ఏళ్ళ శ్రమ ఉంది. ఈ శ్రమలో కూడా ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా స్ఫూర్తి టీవీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఒక ధనవంతుడు ఎన్ని చేసినా నడుస్తాయి, అతనికి ఆస్తులు ఉండి ఒక పెద్ద కులంలో పుట్టినవాడు అయిన వారు కావచ్చు, లేదా ధనవంతుడు అయి ఉండొచ్చు, తాతల ఆస్తులు ముత్తాతల ఆస్తులు ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఈ సమాజంలో ఏ రకంగా ఏం చేసినా కూడా వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే ఆ పరిస్థితులు కావచ్చు, ఆ వాతావరణం కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి నడుస్తుంది, వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. కానీ కింద నుంచి మనము ప్రతిదీ మెట్టు పైకి ఎదుగుతూ అతను ఏ రకమైన సర్వీస్ చేయాలన్నా, సమాజంలో కొంచెం హుందాగా బ్రతకాలన్నా ప్రతిదీ సమస్యనే, ప్రతిదీ క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా, నాతో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మనకు వెన్నుపోటు పడుస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదో చెడు ఉద్దేశం ఉందని చేయరు, వాళ్ళను పొలిటికల్గా డిస్టర్బ్ చేయడం. అరే వీడు పలానా వాడు నిన్న మొన్న వరకు మా ముందే సైకిల్ మీద తిరిగినాడు, మా ముందే బైక్ మీద తిరిగినాడు, ఈరోజు సడన్గా కార్లలో తిరుగుతున్నాడు అని ఒక ఈర్ష్య భావం కావచ్చు, ఈగో ఫీలింగ్ కావచ్చు, ఇంకేదైనా అసూయ కావచ్చు. ఏదేమైనప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్ళను, నా ఫ్రెండ్స్ను చెడగొట్టడం జరిగింది, వాళ్ళ ద్వారా నన్ను మోసం చేయడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక నలుగురు ఐదుగురు మోసం చేసినా కూడా నమ్మి మేమందరం. నా ఉద్దేశం ఎలా ఉండంటే మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా, నేను నాతో పాటు భూమి కొనాలి, అమ్మాలి. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా పార్ట్నర్స్గా చేసుకొని బిజినెస్ చేసేవాడిని. ఆ తరుణంలో ఒక భూమి కొని నమ్మిన ఫ్రెండ్ పేరు మీద చేయడం జరిగింది. చేసిన తర్వాత అతని ఉద్దేశం మారి ఈ భూమి నాదే అని చెప్పి 3 ఎకరాల భూమిని తీసుకొని అమ్ముకోవడం కూడా జరిగింది. దాని నమ్మక ద్రోహం అనేది జరిగింది భారీగా. అంటే ఇప్పుడు ఒక మామూలు వ్యక్తికి ఒక 3 ఎకరాల పొలం అంటే అది లక్షలు కోట్లలో ఉంటుంది, అది ఒక్కటేసారి లాస్ అనేది ఇది చాలా దాని విలువ కోట్లలో ఉంది. ఆ రోజు పబ్లిక్ అంతా నాకే వ్యతిరేకంగా మాట్లాడారు. ఆనంద్ ఏమైనా తప్పు ఉందేమో, అందుకే వాడు అట్లా చేసిండేమో అనే పరిస్థితి కల్పించారు. వాస్తవానికి నేను నిజంగా చెప్తున్నా, ఈరోజు నేను మంచి చేసిన కాబట్టి నేను మంచి చేస్తున్నా కాబట్టి నేను ఎంతో కొంత బెటర్గా బతుకుతున్నా. సరే, ఆ దేవుని కృప వలన, నేను చేస్తున్న కష్టం వలన, నేను చేస్తున్న కష్టానికి ఆ దేవుని కృప తోడవడం వలన కావచ్చు, ఖచ్చితంగా ఒక్కొక్క మెట్టు బెటర్గానే ఉంటున్నా. అదే నన్ను మోసం చేసి నాతో ఉండి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ పరిస్థితి కూడా నేను ఇలా గమనిస్తున్నా. ఇలా ఇదే గ్రామం గమనిస్తుంది, ఇదే చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా గమనిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏందనేది నాకు కూడా తెలుసు. నేనేం చెప్తున్నా, సమాజంలో ఒక లీడర్గా ఎదుగుతున్నాడు, అతి నిరుపేద కుటుంబం నుంచి ఎదుగుతున్నాడు అంటే అతన్ని వెన్నుపోటు పొడిచి అతను ఎదగకుండా చేయడానికి, కాలు బట్టి లాగడానికి ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆ శక్తులన్నిటినీ దాటుకొని ఎదుగుతున్నా నేను. నాకు అలవాటు అయిపోయింది. ఇంతవరకు ఏముందంటే ఫస్ట్ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు బాధపడ్డా, కృంగిపోయినా, అరే నాకెందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేసిన. 1 కాదు 2 కాదు, ఒక 4-5 అయ్యేసరికి కామన్. ఇంకా ఇది సమాజంలో ఇది కూడా మోసం కూడా ఒక భాగమేమో. ఆ మోసపోకుండా ఉండడం, ఎలా బతకాలి, నేను యాక్టివ్గా ఉండాలి ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిదీ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంత చిన్న వయసులోనన్నా, ఎందుకంటే మీకు వెనుక ముందు అంటే ఒక ఆలోచనలు చెప్పే విధానంలో కావచ్చు, లేదంటే ఒక రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఒక రాజకీయాల్లో కావచ్చు, మీకు పెద్దగా అంటే కింది స్థాయిలో అంటే ఒక పెద్దగా చెప్పే ఒక ఆలోచనలు పంచుకునే వ్యక్తి కూడా మీకు ఆత్మీయులు కూడా అంత పెద్దగా లేకపోవచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే మీ సొంత తెలివితోనే ఇంత ముందుకు రావడం జరిగిందన్న. అంటే భవిష్యత్తులో అనేక మంది యువత, అంటే ఈ ప్రాంతం కావచ్చు, లేదంటే పరిసర ప్రాంతాల్లోని యువతకు కూడా మీరు అంటే మీ జీవితం ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని ఆటుపోట్లు కావచ్చు, ఇన్ని మోసాలను ఎదుర్కొని ముందుకు రావడం జరుగుతుందన్న. భవిష్యత్తులో అంటే రాజకీయంగా మీరు ఏ విధంగా ఉండబోతున్నారన్న, మీ టార్గెట్ ఏంటన్న? ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ముఖ్యమంత్రులు కూడా అనేక మంది లోకల్గా ఏదైతే స్థానికంగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, రాజకీయ ప్రస్థానం అనేది ఇక్కడ నుంచి ప్రారంభించే ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్న. మీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందన్న? అంటే ఎవరికైనా ఒక టార్గెట్ అన్నది ఉంటుంది కదన్నా, మీ టార్గెట్ ఏముందన్న? నా టార్గెట్ ఒక విషయం చెప్తాను మీకు ఇక్కడ. నేను ఫస్ట్ టైము బీజేపీ పార్టీ నుంచి నిలబడి పోటీ ఓడిపోయినా.
సెకండ్ టైం ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు నేను 600 పైచిక ఓట్లతోటి గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ సమయంలో నాతో ఉన్న నా స్నేహితులే వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. అందరూ నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపించడం వల్లనే అంత మెజార్టీతో గెలవడం జరిగింది. ఏదైతే గెలుపు కారణమైన నా ఫ్రెండ్స్ ఉన్నారో ఈ రాజకీయ శక్తుల కారణంగా వారిని కొంతమందిని దూరం చేశారు. చేసినప్పటికీ కూడా ఈరోజు కూడా నా ప్రయత్నం ఏంటంటే నేను చేసే మంచి పనులు కానీ నేను చేసే సర్వీస్ ద్వారా కానీ మళ్ళీ అందరు మన్ననలు పొందాలి, అందరిలో నేను ముందుండాలి, అందరినీ నాతో పాటు ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇక నా యొక్క టార్గెట్ వచ్చి నా యొక్క రాజకీయ భవిష్యత్తు వచ్చి నేను దాదాపుగా ఒక ఎస్సీ కులంలో దళిత కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఎస్సీ రిజర్వేషన్ ఈ ప్రాంతంలో ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా కాంపిటీషన్లో పోటీ చేసి దాంట్లో గెలుపొందడానికి ప్రయత్నం చేస్తా, ఖచ్చితంగా గెలిచి తీరుతానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పుడు అంటే మీరు ఎందుకంటే అన్న చిన్న వయసులో అనేక రాజకీయ ఒడిదుడుకులు చూసినట్టు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందన్న, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏడాదిన్నర రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందన్న, అంటే రెండింటికి మీరు ఒకసారి అంచనా వేస్తే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మీరు ఒకటే అర్థం చేసుకోండి, కేసీఆర్ సీఎం ఎట్లయిందండి, చంద్రశేఖరరావు గారు అనే గొప్ప వ్యక్తి అయినా తెలంగాణను సాధించిండు. తెలంగాణ పోరాటం కోసమై ఎన్నో దీక్షలు చేసిండు. ఎంతో పోరాటంతో కూడుకొని ఈరోజు ప్రజల్లో ఉండి తెలంగాణ ప్రజల్లో ఉండి తెలంగాణ జాతిపిత గుర్తింపు పొంది సీఎం దాకా ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు ఆయన. ఆ రకంగా పోరాట ఉద్యమాలతోటి కేసీఆర్ గారు సీఎం అయ్యాడు. దానికి అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనతో వెనకాల ఉన్నారు. మన తెలంగాణ సాధించిన వాళ్ళే మనకు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆ రోజు ఎన్ని రకాలుగా ఏమున్నా కూడా కేసీఆర్ గారు మా నాయకుడు అన్నంద తెలంగాణ ప్రజల పార్టీలకు అతీతంగా కూడా గౌరవించడం జరిగింది. కానీ ఈరోజు అయిన సీఎం గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు ఆ పర్సన్ ఏం చేసి సీఎం అయ్యండి? కేవలం బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ కేసీఆర్ని విమర్శిస్తూ కేసీఆర్ చేసిన మంచి పనులను పక్కకెట్టి కేవలం ఆయన తిడుతూ సీఎం అయ్యాడు. ప్రజలను పక్కదారి పట్టించాడు. కేవలం ప్రజలను పక్కదారి పట్టించి తిట్టడం ద్వారానే నాకు నోరుంది, నా నోరుతో నేను మాట్లాడితే నడిచిపోతుంది, ఈ తెలంగాణ ప్రజలను ఎట్లనైనా నేను మోసం చేయొచ్చు. మన తెలంగాణ నేటివిటీ ఏంటంటే నమ్ముతారు. అంటే ఎవరు చెప్పినది నమ్ముతారు, మన లేదనే తర్వాత నమ్ముతారు. మనం గతంలో కూడా ఆంధ్ర పాలకుల మధ్య నమ్మి మోసపోయిన వాళ్ళు ఇప్పుడు సొంతంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి కూడా ప్రజలు మోసపోయి ఆ రకంగా రేవంత్ రెడ్డి గెలిచిండు. కేసీఆర్ని తిట్టడం వల్ల గెలిచింది తప్పితే కానీ ఆయన ఏదో సాధించిండు, ఆయన ఏదో తెలంగాణకు తెచ్చిపెట్టిండు అని మాత్రం గెలవలేదు ఆయన. ఇది ఉన్న వాస్తవం, అది ఎవరు ఏమనుకున్నా కూడా ఇది నిజం. ఇది ఇంకొకటి కూడా అభివృద్ధి పనులు మన తెలంగాణలో కొన్ని స్కీముల పథకాలకు సృష్టికర్త, అసలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేని పథకాలను సృష్టించిన సృష్టికర్త కేసీఆర్. ఇలా రైతు బంధు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? దాని సృష్టికర్త ఆయన. ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని కేసీఆర్ సృష్టించినది. ఏది కూడా రాజకీయాలకు ముందు, ఎలక్షన్స్కి ముందు కానీ రాజకీయ పరంగా కానీ అనౌన్స్ చేసిన పథకాలు కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య ఉంది ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయన ఉద్యమ కాలంలో ప్రతి ఊరు ప్రతి వాడ తిరిగిన వ్యక్తిగా అనుభవం ఉండి నా తెలంగాణకి ఏం కావాలని ఆలోచించిన కేసీఆర్ గారు ముందుగా ఏం కావాలి, ఇక్కడ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నీళ్లు లేవు, నీళ్లు కావాలనే ఉద్దేశంతో ఫస్ట్గా ప్రాజెక్టులకు ప్రోత్సాహం చేసి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా మన తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా మన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా మొత్తం ఫస్ట్ వాటర్ ప్రాబ్లం క్లియర్ చేశారు. వాటర్ ప్రాబ్లం క్లియర్ చేసిన తర్వాత నీరు వచ్చింది. నీరు కావాలంటే ఏం కావాలి? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలి ఏం కావాలి? రైతుకు పెట్టుబడి సాయం కావాలి. దాన్ని సృష్టించిన గొప్ప వ్యక్తి ఆయన. ఇలా ఏదైతే ఎవరైతే సృష్టించినోని కాదని చెప్పి ఆయన సంవత్సరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని ఒక డబ్బా మాటలు చెప్పుకొని సృష్టించిన సృష్టికర్తను కాదని చెప్పుకొని ఆయన మీద విమర్శిస్తూ ఆయన 10 ఇస్తే నేను 15 ఇస్తా అని చెప్పి ఈ యొక్క ఎవరైతే తెలంగాణ ప్రజలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇది ఒక్క స్కీమ్ అని కాదు, ప్రతిదీ పోలిస్తే కూడా
బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి పుట్టింది, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఇక్కడ యొక్క ప్రజల యొక్క సమస్యలకు వాళ్ళకు ఏ విధంగా అయితే ఏం చేస్తే సమస్య నెరవేరుతుంది, ఆ సమస్య నుంచి బయటపడతాం అనేది పూర్తిగా అవగాహన ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని అధినాయకుడు కూడా కేసీఆర్ అంత అవగాహన ఉన్న వ్యక్తి. దాని కారణం చేతనే ఇలా ప్రజలు ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా అసలు వాస్తవంగా కూడా కేసీఆర్ మీద పార్టీ మీద కోపంతో కాదు, ప్రజలు ఏమని నమ్మిరంటే కేసీఆర్ కంటే ఇంకెక్కువ ఇస్తారు ప్రతిదీ. ఇప్పుడు స్కీమ్ ఉంది, రైతు బంధు ఉంది, 10 లక్షలు 10,000 అన్నాం, అవతల షాదీ ముబారక్ ఉంది, మేము ₹1,00,000 అంటే ₹1,00,000 తులం బంగారం అన్నారు. ప్రతిదీ కూడా మభ్య పెట్టి మోసం చేయడం, ఉచితాలకు ఎక్కువ ఎరవేసి గెలిచిండు తప్ప మోసం చేసి గెలిచిండు. ఇలా ఏవైతే 6 పథకాలు పెట్టిండో అమలు అయితేనే ఒక బస్సు ఒకటి అమలు అవుతుంది, ఫ్రీ బస్సు అమలు. దానివల్ల ఏం ప్రయోజనం అవుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ప్రతిరోజు ప్రయాణం చేస్తారు? అసలు ఆ ఆలోచన లేని తెలుసు ఆయనకి, ఏదైతే ఖర్చు తక్కువ బడ్జెట్ ఉందో, ఏదైతే సాధ్యమవుతుందో అది ఒక్కదాని ఇలా ఫస్ట్ అది ఒకటి పాస్ చేసిండు, నడిపించుకుంటుండు ఒక స్కీమ్ తప్ప. ఇంకా మిగతా ఏ స్కీమ్ అయినా పూర్తయిందా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయిందనడానికి పూర్తి 100% అయినా ఇప్పుడు కూడా ఆయననే చెప్పలేకపోతున్నాడు. ఏది కాలేదు, రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదు, ఏది కూడా ఉచిత కరెంట్ బిల్లు అన్నాడు, ఏది సిలిండర్ అన్నాడు, మహిళలకు ప్రతి మహిళకు 2,500 అన్నాడు. ఏం చేసిండు? ఎవ్వరు కూడా ఏది చేయలేడు కూడా. అదే ప్రధానంగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూసి తెలంగాణ సమాజం 1.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలన చూసినారు. అంటే ఈ 1.5 సంవత్సరాల కాలంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ పైన అంటే మామూలు వ్యక్తిగా, ఒక ఓటర్గా మీరు చెప్పండి, ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కాకుండా, ఒక నాయకుని కాకుండా మామూలు వ్యక్తిగా మీరు ఏం గమనించారన్న 1.5 కాలంలోనే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందని మీరు భావిస్తున్నారన్న? వ్యతిరేకత రాకపోవడం అనే సమస్య ఉంది. అవగాహన లేని నాయకుడు అవతలోని ఎవరైతే మంచి చేస్తారో అది మంచి కాదు, నేను అంతకన్నా ఎక్కువ మంచి చేస్తా అని అవతలను విమర్శించి అయిన నాయకుడు సీఎం. ఆయనకి ఇతర ఏం అవగాహన ఉందని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటాడు? ఇలా అవగాహన రాహిత్యం కారణంగానే కదా మనకు నిన్న మన ఎస్సీ ఇష్యూ అయింది, అది అవగాహన రాహిత్యమే. మళ్ళా హైడ్రా పెట్టిండు, అది కూడా అవగాహన రాహిత్యమే కదా. అనుభవం లేక అవగాహన రాహిత్యం లేక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించక తెలియక, ఆయన ఇచ్చిన పథకాలను ఎట్లా అమలు చేయాలో తెలియక, అసలు ప్రధానంగా హైడ్రా విషయంలో కూడా ఎవరైతే బడుగులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి కనీసం ఉండేందుకు ఇల్లు లేక, కనీసం హైదరాబాద్లో రెంట్ తీసుకునేందుకు అవకాశం లేకనే ఆ మూసి పరివాహకంలో గుడి చేసుకుని ఒక చిన్న అంటే ఒక 4 గోడలు కట్టుకొని అక్కడ పైన రేకులు వేసుకొని నివసించడం జరిగిందో వాళ్ళపైన మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వాళ్ళ ప్రతాపాన్ని చూపించడం జరిగింది. ఎవరైతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి అనుబంధ సంస్థలు ఉన్నాయో వాళ్ళ జోలికి మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదన్న. దీనికి కారణం ఏమంటారన్న? మీరు ఒకటే గుర్తించుకోండి, తెలంగాణలో ఎక్కువ పర్సెంటేజ్ పేదలు. ఆయన డిసైడ్ అయ్యిందే పేదలను మోసం చేసి సీఎం అయ్యాడు. అదే పేదలను ఇంకో దెబ్బ కొట్టాలని కొడుతుంది తప్ప ఆయనకు రాజకీయంగా అనుభవం ఒకటి లేదు, అభివృద్ధి పరంగా అనుభవం ఒకటి లేదు, ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుందని తెలియదు. ఎప్పుడు కూడా ఈ యొక్క పథకాలను అమలు చేసే పరిస్థితి ఎక్కడొస్తుందని చెప్పి డైవర్షన్ రాజకీయం చేస్తుండ్రు. కేవలం డైవర్షన్ చేయడానికే నన్ను ఎక్కడ పథకాలు అడుగుతాం, మా స్కీమ్లు ఏమైనా అని ఎక్కడ అడుగుతారు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలను, కేవలం తెలంగాణ ప్రజలను కానీ మీడియాని కానీ డైవర్షన్ చేయడానికి ఒకసారి హైడ్రా అంటాడు, ఒకసారి ఎస్సీ ఇష్యూ కావచ్చు, ఏదో ఒక ఇష్యూను ఏదో రకంగా పబ్లిక్ల మీడియాలో ఎప్పుడు రన్ అయ్యే ఒక కొత్త ఇష్యూ సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎంత నమ్ముతారో అంత తెలివైన వాళ్ళు. ఈయన ఎంత డైవర్షన్ చేయాలనుకున్నా అందరి మనసులలో ఉంది. ఇవాళ ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ కావాలని కోరుకుంటారు. మేము తప్పు చేసినామని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. మీరు చూసిండొచ్చు, మేము కేటీఆర్ మీటింగ్ పెట్టినా కానీ, హరీష్ రావు గారు మీటింగ్ పెట్టినా కానీ వచ్చిన జనాభాను చూడొచ్చు, అక్కడున్న వాళ్ళ ఆవేదనను కూడా చూడొచ్చు. మేము మోసపోయినాము, మా వల్ల మీరు ఉంటుంటే మాకు ఇంకా బాగుంటుండే. ఈరోజు ఈ ఏరియాలో మొత్తం ఇప్పుడు మాది కొత్తగా ఏర్పడిన కడతాల మండలం. వాస్తవంగా కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని అనౌన్స్ చేసిన అప్పటికి ఇంకేం యాక్టివిటీస్ జరగలేదు, ఎలాంటి కంపెనీలు రాలేదు. కానీ అనౌన్స్ చేస్తేనే, కేసీఆర్ గారు అనౌన్స్ చేస్తేనే వేలాది మంది వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇలా రేవంత్ రెడ్డి గారు 3R రోడ్డు అయిపోతుందని చెప్పి ప్రారంభించారు. దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ 300 ఫీట్ల రోడ్డు, గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్పి దాన్ని స్టార్ట్ చేశారు.
రైతుల దగ్గర అన్యాయంగా గుంజుకోవడం అది కేవలం వాళ్ళ సొంత స్వార్థానికి స్టార్ట్ చేశారు. సరే ఎవరు స్వార్థానికి స్టార్ట్ చేసినా కానీ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది నడుస్తుందా? జీరో ఉంది. కారణం ఏంటంటే ఆయన మాటలు నమ్ముతలేరు, వ్యాపారస్తులు నమ్ముతలేరు, తెలంగాణ ప్రజలు నమ్ముతలేరు, ఎవరు నమ్మలేని పరిస్థితి. అసలు ఆయన ఏం చేస్తుండో పరిస్థితి, అసలు లాస్ట్కు ఆయన కూడా సీఎంగా కొనసాగుతాడా లేదా అనే సంశయంలో ఇలా అంత ప్రజలు ఉన్నారు. దానివల్ల అభివృద్ధి ముందుకు ఎలా పోతుంది? ఎప్పుడు కూడా తనని తానే నిందించుకుంటాడు. తెలంగాణనే అంటే తెలంగాణ నిందించుకుంటే తాను నిందించుకున్నట్టే కదా. ఎప్పుడు కూడా ఇక్కడ ఏం లేదు, అప్పులే ఉన్నాయి, మన పరిస్థితి బాగాలేదు. అర్థం చేసుకోవాలంటే పరిస్థితి బాగాలేకపోతేనే కదా నువ్వు చేయాల్సింది. అర్థం చేసుకోవాలంటే ఎవరు అర్థం చేసుకోవాలి? ఇప్పుడన్నా మన కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల కంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, అధికార పార్టీగా లేదు ఇప్పుడు. అయినప్పటికీ కూడా ఈ కల్వకుర్తి మండలంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు కూడా ఇక్కడ మొట్టమొదటిగా ప్రారంభం కావడం జరుగుతుంది. అంటే అంతా ఈ ప్రాంత ప్రజలని ఉత్తేజపరచడానికి కావచ్చు, లేదంటే త్వరగా మేల్కొల్పడానికి కావచ్చు ఇక్కడ కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్న. దీనికి ప్రధాన కారణం ఏంటన్నా? మీరు ముందు ఒకటి గమనించాలి. ఇక్కడ మా తానున్న బేరస్పేటలో మాకు మండలి వరకు వచ్చే లీడర్ దశరథ్ అన్న, జడ్పీసీ మాజీ జడ్పీ దశరథ్ నాయక్ గారు. ఆయన యువకుడే, ఆయనతో పాటు నేను యువకునే, నాతో పాటు మా గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి గారు యువకుడే, చైర్మన్ సింగిల్ ఉండే చైర్మన్ గంప వెంకటేష్ కూడా యూతే. వాళ్ళతో పాటు దాదాపుగా ఇక్కడ కొత్తగా ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, 70% యువత ఉంది మా మండల్లో. ఈ యువత ఉండడం వల్ల ఏమైపోయిందంటే తొందరగా ప్రతిదీ అవగాహన చేసుకోగలుగుతారు. కొత్తగా ఏర్పడిన మండలం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏం చేస్తే అవుతుంది, మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఏదైనా సమస్య వస్తే తొందరగా దాని మీద ఏదైతుందో సమస్య మీద దాని మీద తొందరగా వాళ్ళు యాక్టివ్ అవుతారు. దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి, సరే నాతో అవుతుంది, కాకపోతే నేనేం చేయొచ్చు అంటే ఎటు లేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా నా వంతుగా నా సొంత డబ్బులను తీసుకుపోయి సర్వీస్ చేయాలి, దాన్ని కాపాడాలి, ఎటు పోయి నా ప్రాంతాన్ని నేను కాపాడాలి, ఆ ప్రాంతంలో ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ యూత్ ఉండడం వల్ల జరుగుతుంది. దీంట్లో మొదటి స్థానం అయితే మా ఏరియాలో జడ్పీసీ దశరథ్ అన్న గారికి ఉంటుంది. అది 100% ఆయననే మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మండలం మొత్తం కూడా ఆయన ఏ సమస్య కూడా ముందు ఉంటుండు. ఆయనతో పాటు మేము కూడా నడుస్తాం. ఇప్పుడు అంటే మన కల్వకుర్తి నియోజకవర్గంలో 2023లో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఓడిపోయిన క్రమంలో అనంతరం కార్యక్రమాలు అనేది కూడా అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు ఇక్కడికి మన కడతాల్ మండల పరిధిలో కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, మీ ఆధ్వర్యంలో అంటే మీరు కావచ్చు, దశరథన కావచ్చు, వీళ్ళందరూ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడికి హరీష్ రావు కావచ్చు, అంతకుముందు కేటీఆర్ కావచ్చు, మీరు నిర్వహించిన సభలకి జనం అనేది అంటే ఊహించని దానికంటే ఎక్కువ రావడం జరుగుతుందన్న. దీనికి ఏంటి అన్న? అంటే మీ మొబిలైజేషన్ కారణమా, లేదంటే మీరు ఇక్కడ ప్రజలతో మమేకడం కావడం కారణమా, లేదంటే టీఆర్ఎస్ పార్టీ పైన మన తొందరలోనే ప్రజలు మేల్కొని తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకునే ఒక దృక్పథంతో రావడం జరుగుతుందన్న? మీరు ఒకటి అర్థం చేసుకోండి, మేము పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉండడం మొదటిది. ప్రజల్లో ఉండి ప్రజల్లోకి ఎప్పుడు మన నుంచి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేసింది లేక ప్రజల్లోకి పోతలేరు. వాళ్ళు ఫెయిల్ అవ్వడం ఒకటి, మేము ఎప్పుడు ప్రజల్లో ఉండడం ఒకటి. ఆ ఫెయిల్ అయిన కారణం చేత ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, అరే కాంగ్రెస్ని నమ్ముకున్నందుకు వాళ్ళతో ఏం అవుతలేదు, వీళ్ళు గవర్నమెంట్లో లేకున్నా వీళ్ళకి పదవులు లేకున్నా ఎప్పుడు మాతోనే ఉంటారు, మేము కూడా వీళ్ళతోనే ఉండాలని ఈ కడతాల మండల ప్రజలు కూడా పక్కగా డిసైడ్ అయ్యారు. ఆ డిసిజన్ తోటే మేము ఏదైనా కార్యక్రమం చేపడితే జనాలు తండోపదండములు వస్తారు. తెలుసు న్యాయము, వాళ్ళు 10 ఏళ్ళ పరిపాలన చూసారు, బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్ళు చూసారు, మేము అక్కడ ఏం అనుభవించడం అనేది వాళ్ళకి ప్రజలకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు ఏం కోల్పోయింది కూడా తెలుసు. ఆ కోల్పోయిందని చూసుకొని వాళ్ళు కూడా ప్రతిదీ బేరా చేసుకొని మేము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, మా నాయకులు కూడా వీళ్ళే అని చెప్పి మమ్మల్ని నమ్మి మాతో పాటు ఏ కార్యక్రమం చెప్పినా కూడా విజయవంతం చేస్తారు. మా విజయవంతానికి కారణం కూడా ఇక్కడ ఉన్న ప్రజలే. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కల్వకుర్తి నియోజకవర్గం 2గా విడిపోతే ఆమన్గల్ లేదంటే కడతాల్లో అయ్యే అవకాశం అనుకోవడంలో చర్చ నడుస్తుంది. అది ఏందనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఇక్కడ కనుక ఒకవేళ రిజర్వేషన్ అంటే నియోజకవర్గం ఏర్పడి రిజర్వేషన్ మారి అంటే రిజర్వేషన్ మారితే ఒకవేళ ఎస్టీ రావచ్చు, లేదంటే జనరల్ వస్తేనో, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్న? అంటే ఒకవేళ కడతాలు కావచ్చు, లేదంటే ఆమన్గల్ నియోజకవర్గం అనేది ఏర్పడితే అంటే ఈ కొత్త వాళ్ళకి ఏమన్నా అవకాశాలు వచ్చే అవకాశం ఉందా, లేదంటే అదే పాతతరం నాయకులు మళ్ళీ నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే కొత్త తరం నాయకులు వస్తే
రెట్టింపైనట్టు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఏమైనా ఉందా? అలాంటి నాయకులు ఎవరైనా, ఆ స్థాయికి వెళ్ళే నాయకులు ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా వ్యక్తిగతంగా? ఖచ్చితంగా అండి. నేను ఇప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధికి రిజర్వేషన్ ఏది వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళు పోటీలు ఉన్నారు. కొత్త వాళ్ళు రావాలని కూడా నేను కోరుకుంటాను. మా ఉద్దేశం కూడా కొత్త వాళ్ళు వస్తే ఏమవుతుందంటే, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా యువత వస్తుంది. ఈ యువత చేపట్టే పనులు ఎట్లా ఉంటుంది అనేది మా మండలమే ఆదర్శం. మేము కూడా రేపు కాన్ఫరెన్స్ ఏర్పడితే కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ కావాలంటే కొత్త వారు యూత్ ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా అయితే, ఒకవేళ సపోజ్ ఎస్టీ రిజర్వేషన్ అనుకో, మా ప్రాంతంలో దశరథన్న లైన్లో ఉంటాడు, ఆయన ముందు ఉంటాడు, ఖచ్చితంగా క్యాండిడేట్గా ఆయన ముందుకు వస్తుండు. రేపు జనరల్ వచ్చింది అనుకో, జనరల్ కూడా వచ్చినా కూడా ఎవరైనా యూతే రావాలనేది మా ఉద్దేశం. ఇంకేదైనప్పటికీ కూడా రేపు రిజర్వేషన్ మహిళ వచ్చినా కూడా 50% ప్రకారము మహిళ వచ్చినా కూడా ఆ పరిస్థితిలో వచ్చి కూడా యూతే రావాలని కోరుకుంటున్నాం. చదువుకున్న వాళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకొని ఏదైనా సమస్య ఉంటే కూడా దాని మీద అవగాహన కల్పించుకొని, రాజకీయాలు ప్రతిరోజు దినం మారుతూనే ఉంటుంది. ఈ మారిన కాలాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి అవగాహన చేసుకునే వ్యక్తులు రావాలి, అది కూడా యూత్ రావాలని కోరుకుంటున్నాం. అంటే అన్న, మారుతున్న పరిస్థితులు మీరు ఎంత తక్కువ సమయంలోనే అనేక విభిన్నమైన రాజకీయ నాయకులను చూస్తున్నారు, విభిన్నమైన రాజకీయాలను చూడడం జరిగింది, అనేక మంది వ్యక్తులను కూడా మీరు చూస్తున్నారన్న. ఈ డబ్బు అనేది ఈ రాజకీయాల మొత్తం ముడిపడిపోయిందన్న. కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి తప్పిదం వల్ల అనునిత్యం సంవత్సరానికి 365 రోజుల పాటు ప్రజలతో మమేకమైన నాయకులు కూడా ఖచ్చితంగా ఎన్నికల సమయంలో, ఎన్నికల రోజులు లేదంటే ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల పాటు డబ్బు అనేది ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు. ఈ పరంపర అనేది ఎంతవరకు సమంజసమన్నా, డబ్బు మీద ఆధారపడి రాజకీయాలు కొనసాగడం అనేది మంచి పరిణామంగా మీరు భావిస్తున్నారన్న? నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్తా. డబ్బుతో కూడుకున్న రాజకీయం ఎప్పుడైనా ఈ సమాజానికి చెడు చేస్తుంది, మంచి అయితే చేయదు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే, నేనే ఉండొచ్చు, ఇంకోరైనా ఉండొచ్చు, డబ్బుతో కూడుకున్న రాజకీయం ఎప్పుడైనా సమాజానికి చెడే చేస్తుంది, మంచి అయితే చేయదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల కారణం చేత ఏ నాయకుడైనా కూడా లీడర్గా ఉండి పబ్లిక్ సర్వీస్ చేయాలన్నా, రాజకీయంగా ముందుకు పోవాలన్నా కూడా డబ్బే ప్రధానం. డబ్బు ఏ రకం ప్రధానం? తను రోజు పోయి ఒక ఊళ్ళో తిరగాలన్నా కూడా ఖర్చులకు కానీ, ఒక పార్టీని మెయింటైన్ చేయాలన్నా, క్యాడర్ని మెయింటైన్ చేయాలన్నా డబ్బు అయితే ప్రధానం. ఇంతవరకు ఉంటే ఓకే, కానీ గెలవడానికి కూడా డబ్బే కీలకమైనప్పుడు సమాజంలో ఎంతో కొంత చెడు ప్రభావం అనేది 100% ఉంటుంది. నేను దానికి 100% వ్యతిరేకం. ఎవరు ఏదైనా సరే మంచి వాళ్ళు గెలవాలి, సర్వీస్ చేసే వాళ్ళు గెలవాలి అనేది నా ఉద్దేశం. మీరు అంబేద్కర్, అంటే మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కనుక ఒకవేళ ఈ దేశంలో పుట్టకపోయి ఉంటాయి, అంబేద్కర్ కనుక ఒకవేళ రాజ్యాంగం రాయకుంటే ఈ బహుజన వర్గాలు కావచ్చు, బడులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, రాజకీయాల్లో రాణించే అవకాశం ఉండేదని మీరు భావిస్తున్నారన్న? ఆ అంబేద్కర్ స్ఫూర్తివంతంగా మీరు రాజకీయాల భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉంటుందన్న? లేదంటే వేరే యువతకు కూడా మీరు ఆదర్శంగా కొనసాగేలా మీ రాజకీయం జీవితం కొనసాగుతుందా? నేను ఒకటే క్వశ్చన్ చెప్తా. ఇలా అంబేద్కర్ రాసిన రాజకీయం లేకపోతే నేను లేను. నేను ఎంపీటీసీగా లేను, ఒక వైస్ ఎంపీగా లేను. ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం, వారు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారమే నేను ఇలా ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది, ఈరోజు వైస్ ఎంపీగా కావడం జరిగింది. దాని కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా. నేను ఈరోజు ఉన్న యువతకు కూడా ఇచ్చే, నాతో పాటు యువతకు కూడా రాజకీయాలు కొత్త రావాలని కూడా ఇచ్చే సలహా ఒకటే, రాజకీయంలో ఎదగాలంటే ఆసక్తి ఒకటి ఉంటే సరిపోదు. దాంతోపాటు వాళ్ళు కొంత ఆర్థికంగా కూడా ఎదగాలనేది ఉద్దేశం. ఆర్థికంగా ఎదగాలంటే డబ్బుతోనే రాజకీయం నడపాలనే ఉద్దేశం కాదు. తన కుటుంబాన్ని చూస్తూ సమాజానికి కూడా అందుబాటులో ఉండాలంటే ఖచ్చితంగా అతను ఆర్థికంగా కూడా ఎదగాలి. అప్పుడు ఆర్థికంగా ఎదగాలంటే యువత ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అంటే, రాజకీయం అంటే సోక్కురావు, ఏదో ఫ్యాషన్ కోసం రావాలనుకొని కొంతమంది ఇబ్బంది పడుతుర్రు. కాకపోతే దాంతోపాటు ఏదో ఒక పని చేస్తూ, తన కుటుంబాన్ని నడుపుతూ, సమాజంకు నా నుంచి నేను ఏం కావాలని దాన్ని కూడా సమకూరుస్తూ రాజకీయం చేస్తేనే ముందుకోవచ్చు. ఆసక్తి ఒకటి సరిపోదు, దానికి ఆర్థిక బలోపేతం కూడా కావాలి రాజకీయంగా. ఇది ఇప్పుడైనా ఎప్పుడైనా తన కుటుంబాన్ని తను నడపలేని వాడు రేపు సమాజాన్ని కూడా నడపలేని పరిస్థితి వస్తుంది. నేను యువతకి ఇచ్చేది అదే, ఫస్ట్ ఫ్యామిలీని గెట్ ఆన్ చేయాలి. గెట్ ఆన్ చేయాలంటే ఏదో ఒకటి ఇన్కమ్ సోర్స్ మాత్రం ఫ్యామిలీకి ఉండాలి.
ఇప్పుడు ఆనంద్ అనే వ్యక్తి కడతాల మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు అన్న. ఏంటంటే ఒక సమస్య లేదంటే పార్టీలో కావచ్చు, లేదంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేసినా, పార్టీలో తప్పు జరిగినా, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఎంత పెద్ద వ్యక్తి ముందైనా సరే మైక్ పట్టుకొని ఆనంద్ మాట్లాడినంటే ఖచ్చితంగా మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు, ధైర్యంగా మాట్లాడతాడు అనేది అందరికి తెలిసిన విషయం. ఈ ధైర్యానికి కారణం ఏంటన్నా? ఒకటి విషయం, నా జీవితంలో నేను భయపడింది లేదు, అన్నీ చూస్తూ పెరిగినని. ఒక పూటకు లేని రోజు నుంచి అసలు ఎలా అంటే ప్రతిరోజు రేపు మా పరిస్థితి ఏంది అనే రోజు నుంచి పెరిగిన సిచ్యువేషన్. పేద కుటుంబం నుంచి అతి పేద కుటుంబం నుంచి మా నాన్న ఒక ట్రాక్టర్ అంటే అర్థం చేసుకోండి. 300 జీతం చేసి మేము నలుగురం, మా ముగ్గురు అక్కజల్లలో నేను నలుగురిని పోషించిందంటే అప్పుడున్న మా పరిస్థితి లేనిది, మా సమాజంలో మా స్థాయి ఏంది, ప్రతిదీ అన్నిటి నుంచి ఎదుగుతూ చూస్తూ వచ్చిన ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిన. ఆ ఎదుగుతూ ఏమైపోయిందంటే ధైర్యం ఆటోమేటిక్ నాకు అలవాటు అయిపోయింది. పోరాటం చేస్తుంటే రెండు సంపాదించాలి, నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి, మా నాన్న మమ్మల్ని ఇంత కష్టపడి చదివించుండు అనేది ఒకటి, దానికి తోడు నేను ఏ రకంగానైనా ఎదగాలి, ఖచ్చితంగా నా హార్డ్ వర్క్ ఉండాలి, నేను పడుకుంటే సరిపోదు, నేను ఖచ్చితంగా ఎదగాలి అట్లా అని చెప్పి 24 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రకంగా పనిచేస్తున్న తరుణంలో భయం అనేది లోపలికి మనసులోకి వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా భయపడలే. అదే నాకేమైపోయింది, ఏదైతే నేను ఎదగాలనే కసి నా లోపల ఉందో ఆ కసి ఏం చేసింది, నాలోని భయాన్ని పోగొడితే దాంతోపాటు ఈ రాజకీయంగా కూడా ఏదన్నా మాట్లాడాలన్నా, ఎవరితో అడగాలన్నా కూడా ఆలోచన లేదు. నేను చేస్తుంది రైటా అని నాకు అనిపించింది, నేను తప్పు చేయను, ఎప్పటి పరిస్థితులు తప్పు చేసి ముచ్చటే ఉండదు. వేరే వాళ్ళు తప్పు చేసినా, పార్టీ తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా కూడా మొహమాటం లేకుండా అడగడం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. భయం అనేది నాకు లేదు అసలు, ఇప్పుడు కదా భవిష్యత్తులో కూడా ఉండదు. ఇక అంటే అవసరం అయితే నాకు నేను భయపడే స్థాయి వచ్చిన రోజు ఈ రాజకీయాలను అన్నింటిని వదిలేస్తా. నాకు వద్దు, ఏదో భయపడి రాజకీయం చేయాలనుకుంటే ఈ రాజకీయాన్ని వదిలేస్తారు రోజు, భయపడాల్సిన పరిస్థితి రాజకీయం వదిలేస్తాం. అంటే మీరు ఒక యువనాయకుడిగా కడతాల అనేది కొత్త మండలం అనేది ఏర్పడ్డది. ఈ కడతాల మండలం ఏర్పడిన తర్వాత సాధించినంత అభివృద్ధి సాధించిందని మీరు అనుకుంటున్నారన్నా? లేదు, చాలా ఉంది ఇంకా అభివృద్ధి. మా కడతాల మండలంలో నూతనంగా ఎంపీడీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాను. ఇప్పుడు ఇది మా మహిళా భవన్ ఉంది, బస్ స్టాప్ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, ఒక జూనియర్ కళాశాల కావాలి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అన్నిటినీ రేపు నా అవకాశం వస్తే నా వంతుగా కృషి చేయాలి, నా పాత్ర ఉండాలి. ఎప్పుడు నేను కోరుకునేది ఒకటే, కడతాలో ఒక అభివృద్ధి పనిలో నా పాత్ర ఉండాలి. అది ఏదేమైనప్పటికీ ఏ రకంగానే సరే ఆ అభివృద్ధిలో నేను ఉండాలి, ముందు ఉండాలనేది నా మనసులో ఉన్నమాట. ఇప్పుడు ఆనంద్ అనే ఒక యువకుడు ఒక 10 ఏళ్ల కిందనో ఒక 15 ఏళ్ల కిందనో పాలమ్మడం జరిగింది సైకిల్ మీద వెళ్ళి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్చునర్లో వెళ్ళడం జరుగుతుంది. ఒక 10 years తర్వాత ఆనంద్ అనే వ్యక్తి ఏ విధంగా ఉండబోతున్నాడంటే మీరు టార్గెట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సైకిల్ మీద ఏమీ లేని పరిస్థితుల్లో పాలమ్మిన వ్యక్తి ఈ స్థాయిలో ఈరోజు ఫార్చునర్లో తిరుగుతున్నా అంటే ఖచ్చితంగా మీకు టార్గెట్, ఒక గోల్ అనేది ఉంటుంది. ఇంకొక 10 years తర్వాత చూసుకుంటే ఆనంద్ ఏ విధంగా ఉండబోతున్నాడు అన్న? ఖచ్చితంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకొక మెట్టు పైకెక్కాలని ప్రయత్నం చేస్తాం. ఏ రకంగానైనా సరే నా యొక్క కష్టాన్ని ఇంకొంచెం రెట్టింపు చేస్తాం. నా వయసు ఇప్పుడు 38 ఎగ్జాక్ట్లీ 38. 38 సంవత్సరాల వయసు అంటే నాకు ఇంకా హార్డ్ వర్క్ చేసే వయసు ఉంది. ఈ హార్డ్ వర్క్ చేసిన రోజులు 100% బిజినెస్లో ఎక్కువ శ్రమను ఉపయోగిస్తా, సేమ్ టైం రాజకీయంగా కూడా నా యొక్క టైంను, నా శ్రమను కానీ చేయాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తా. ఈ రకంగా పనిచేస్తూ ఒక మెట్టు పైకి ఎక్కుతూనే ముందుకు వెళ్ళాలంట. నాకు అవకాశం వస్తే రాజకీయాల్లో ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉంటా. ఒకవేళ అవకాశం రాలేదు, ఆర్థికంగా నేనే దిగజారిన, రాజకీయంగా కూడా నాకు అవకాశాలు రాలేదు, వెనుకబడింది అనుకో, నా విలువలను, నా మానవత్వాన్ని చంపుకొని అయితే బతకలేను. ఖచ్చితంగా నాకున్న దాంట్లో దర్జాగానే ధైర్యంగానే బతుకుతా, ఇది మాత్రం షూర్.
ఇప్పుడు ఆనంద్కి అంటే ఖచ్చితంగా గాడ్ ఫాదర్ అంటే వాళ్ళు ఉంటారు, రాజకీయం కావచ్చు, లేదంటే భవిష్యత్ గురించి కావచ్చు, లేదంటే ఎవరో ఒక స్ఫూర్తి అనేది ఖచ్చితంగా ఉంటుందన్న. మీకు రాజకీయాలు అంటే పార్టీలు కావచ్చు, లేదంటే కులం కావచ్చు, అవన్నీ పక్కన పెడితే మీకు రాజకీయాల్లో ఒక మంచి సేవ చేయాలనే దృక్పథంతో మీకు ఒక గాడ్ ఫాదర్ అనే ఆలోచన అనేది అంటే మీకు టక్కున ఎవరు గుర్తొస్తారన్న రాజకీయాల్లో కావచ్చు, లేదంటే సమాజానికి సేవ చేయడంలో? ప్రస్తుతం ఉన్న టైంలో అయితే నేను బీజేపీలో ఉన్నప్పుడు ఉద్దేశం వేరే ఉండే. అది పార్టీ పరంగా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో దాదాపు ఒక 8-9 ఇయర్స్ బీజేపీలో ఉన్నా. అప్పుడు ఇంకా యంగ్ ఉన్నప్పుడు అప్పుడు ఉద్దేశం వేరే ఉండే. ప్రస్తుతం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం చూస్తూ వచ్చానో అక్కడ నుంచి నేను అభిమానించిన నాయకుడు, ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎప్పటికీ మర్చిపోలేని నాయకుడు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. నాకు ఆదర్శం ఎవరంటే ఆయనే. ఆయన చేసిన పోరాటం కావచ్చు, ఇలా ప్రభుత్వం లేకున్నా కూడా ఆయన మౌనంతో సమాధానం చెప్తున్నాడు. అనవసరంగా ఏది కూడా ఆవేశపడితే కాదు అని అన్నీ అనుభవించాడు. నేను ఆయన కూడా చూస్తున్నా. ఆయనతో పాటు ఆయన కుమారుడు అయినటువంటి కేటీఆర్ గారు, మాజీ మంత్రి వాళ్ళు, ఆయన కూడా చూస్తున్నా. ఆయన అంటే కూడా అభిమానం. వాళ్ళ వాక్చాతుర్యం చూస్తున్నా. నాకు కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న అభిమానం. వాళ్ళనే ఆదర్శంగా తీసుకోవడమే జరుగుతుంది. రేపు ఏదైనా రాజకీయంగా కూడా నేను ఎక్కువ కూడా ఫాలో అయ్యేది సోషల్ మీడియాలో కూడా ఎవరిని కూడా కేసీఆర్ కేటీఆర్ గారిని ఎక్కువ ఫాలో అవుతా. వాళ్ళనే ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నా. భవిష్యత్తులో కూడా వారి వెంటే నడుస్తుంటాయి ఎప్పటికైనా. ఇక చివరగా మీ ఫ్యామిలీలో, ఎందుకంటే ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినటువంటి మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా మీకు సపోర్ట్ వస్తుంది? మీ కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా అంటే, ఎందుకంటే ఎవరైనా కుటుంబంలో ఎన్ని కోట్లు లక్షల రూపాయలు సంపాదించినా మన కుటుంబం కోసం, మన కోసం పెట్టాలి, మన పిల్లల కోసం పెట్టాలనే కోణంలో ఆలోచించడం జరుగుతుంది. కానీ మీరు ఇతరుల కోసం సాయం చేసేటప్పుడు 1000 రూపాయలు కావచ్చు, లక్షల రూపాయలు కావచ్చు, ఆ సంవత్సరానికి లేదంటే భవిష్యత్తులో కోట్ల రూపాయలు కూడా వెళ్ళొచ్చు, అంటే మీకున్న పరిస్థితుల్లో. అట్లా ఇతరుల కోసం ఖర్చు చేస్తున్నప్పుడు మీ కుటుంబం నుంచి సపోర్ట్ ఏ విధంగా వస్తుందన్న? మొదటగా నేను రాజకీయం ప్రారంభించిన తరంలో ఆ కుటుంబం ప్రతిదీ, మనం పేద కుటుంబంలో పుట్టినాం, మనకు ప్రతిదీ ఇబ్బంది అవుతుంది, ఎందుకు నీకు రాజకీయం అవసరమా అనేది అందరి ఇళ్ళలాగా నాకు కూడా విమర్శ వచ్చింది. ఇంట్లో నుంచి కూడా విమర్శ వచ్చింది. నీకు అవసరమా, నీకున్న తెలివికి ఏదో పని చేసుకో, సంపాదించుకో, మంచిగా ఉండు, ఈ మంచిగా భార్య పిల్లలు మంచిగా చూసుకో అనే సమస్యనే వచ్చింది. కాకపోతే నాలో ఉన్న ఒక ఆశ ఉండే, ఖచ్చితంగా ఈ సమాజంలో ఏదో ఒక మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకోవాలనేది. ఆ మంచి పనులు చేయాలంటే వేదిక రాజకీయమే. నేను రేపు ఒక కంపెనీ పెట్టినా కూడా నేను అనుకున్నంత చేయలేను, లేకపోతే చదువుకున్న జాబ్ చేసినా కూడా నాకే పరిమితి అవుతా. రాజకీయంగా ఉంటూ బిజినెస్ చేస్తూ అయితే నేను కొంచెం ఎక్కువ చేయగలుగుతా, సమాజంలో కూడా గుర్తింపు తెచ్చుకోగలుగుతా. నేను కోరుకున్నది ఒకటే, బతికిన రోజులు ఆనందం అంటే మంచోడు, అతను దానికోతే కాదు అనేది ఉండదు అనేది ఒకటి ఉంచుకోవాలనుకుంటా. అది ఉండిపోవాలని కోరుకుంటున్నా. నేను ఇంట్లో కూడా దాదాపు ఎవరన్నా కొత్తగా మసీదులు కానీ లేకపోతే దేవాలయాలు కానీ కడుతున్నప్పుడు వాళ్ళు ఏదన్నా చందాకు కానీ ఆర్థిక సహాయానికి వస్తే కూడా నా వంతు నేను బెటర్గా చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, అవసరమా ఇంత చేయడం అవసరమా అని. మా ఇంట్లో కూడా నన్ను అడుగుతారు, అడగరనే ఉండదు, చెప్తుంటారు ఎందుకు ఇంత చేయడం అవసరం అంట. నేను ఒక మాట చెప్తాను, నేను ప్రతిదీ కష్టపడుతూనే వచ్చిన, ఈరోజు నేనే కష్టపడుతూనే సంపాదించిన. నేను ఎంత అయితే దేవాలయాలకు కానీ ఇక్కడున్న సమాజానికి కానీ నా వంతు ఎంత సర్వీస్ చేస్తే నాకు దేవుడు అంత ఇస్తున్నాడు, భగవంతుడు నాకు అంత తోడ్పాటు ఉంటుండు. మీరు అది అర్థం చేసుకోండి అని చెప్పి మా ఇంటి వాళ్ళు కూడా నచ్చ చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఈయన కూడా వినడు, వేస్ట్, ఇదే ఉండని అని నడుపుతారు. సరిగా ఆయన కాదనొద్దు, ఆయన ఇష్టం కూడా ఉంది. సరే మమ్మల్ని మంచిగా చూస్తుండు, సమాజంలో సేవ చేస్తుండు కదా, మొత్తం అయితే చెడిపోవడం లేదు కదా అనేది వాళ్ళ మైండ్లో కూడా ఉండి నడిచిపోతుంది. ఇప్పుడు 2028లో కానీ 2029లో కానీ ఎలక్షన్లు వస్తానా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో, అంటే నియోజకవర్గం ఏర్పడ్డా లేదంటే ఏర్పడకపోయినా కల్వకుర్తి కేంద్రంగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న? అంటే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న? ఈ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో బైఫర్కేషన్ కానీ కాకపోని ఖచ్చితంగా 200%, 1000% బీఆర్ఎస్ అనేది రాజ్యం వెళ్తుంది. ఈ కాన్స్టిట్యున్సీ తెలంగాణ మొత్తం అది షూర్. ఈరోజు మీరు సమాజంలో ఉన్న ప్రజలను అడిగితేనే మీకు అర్థమైపోతుంది పరిస్థితులు ఏంది అనేది, మేము ఏం తప్పు చేసినాం, మా పరిస్థితి ఏందనేది. ఇంకా ముఖ్యంగా మా కల్వకుర్తిలో ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు.
అది అందరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదో కొంత గ్రీన్ఫీల్డ్ రోడ్ వచ్చి ఏదో షో చేసుకోరు, కానీ కేవలం వాళ్ళ సొంత స్వార్థం కోసం తెచ్చుకున్న రోడ్డు అనేది జనాలు కూడా తెలిసిపోయింది, అన్నీ తెలిసిపోయింది. ఇంకోటి కల్లకుర్తిలో ఉన్న ప్రజలకు రాజకీయం ఉన్న చైతన్యం ఇంకెక్కడ మన తెలంగాణలో ఏ కాన్సెన్స్ లేదు. ఆ చైతన్యంతో రేపు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎవరు ఊహించిన మెజార్టీ, ఇంకెప్పుడు కూడా కనివిని ఎరగని మెజార్టీ రేపు 2028-29 ఎలక్షన్లో రాబోతుంది. మనం అందరం కూడా చూడబోతున్నాం. ఇది 100% నిజం కాబోతుంది. అంటే ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కల్వకుర్తికి సంబంధించిన ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడికి, ప్రస్తుతం ఉన్న నాయకుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఒక ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, మండలానికి సంబంధించిన నాయకుడే రాజ్యం వెళ్తున్నాడు ఆ మండలం వరకు అనే కొనలో చర్చ నడుస్తుంది. ఇది ప్రజల లోతులోకి వెళ్ళడం జరిగిందన్న. ఈ పరిణామాలు అనేది ఎంతవరకు సమంజసమని? ఎందుకంటే ఒక నాయకుడు అంటే నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అనేది నాయకుడు కొనసాగడం జరుగుతుంది. ఆయన పరిధిలోనే అన్ని కార్యక్రమాలు కొనసాగాలి వాస్తవానికి కూడా. కానీ ఒక్కొక్క మండలానికి సంబంధించిన ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు ఆ మండలం మొత్తాన్ని శాసించడం జరుగుతుంది. అది మంచి కోసం జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ జనాలని ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతుంది అనేది చర్చ నడుస్తుందన్న ప్రస్తుతం. దాని గురించి మీరు ఏమంటున్నారు? ఖచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టేదైతే నేను కూడా వ్యతిరేకమే. ప్రజలను ఎవరు కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏ నాయకుడైనా కూడా, మా రాజకీయ నాయకుడు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడే. ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేయాల్సిందే. నా ఉద్దేశం ఏంటంటే, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఉన్న నాయకుడు, నియోజకవర్గ స్థాయి నాయకుడు ఎవరైనా సరే గ్రామ స్థాయి నుంచే లీడర్లను పెంచాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆ తరుణంలో రేపు ఎలక్షన్స్ వచ్చిన సమయంలో ఈ గ్రామ స్థాయి లీడర్లు కానీ, మండల స్థాయి లీడర్లు కానీ వీళ్ళందరూ ఎంత స్ట్రాంగ్గా ఉంటే రేపు పార్టీకి కానీ, కాన్స్టిట్యూన్సీ గెలుపుకి కానీ అంత ఉపయోగపడుతుంది. నాయకులు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, బలమైన నాయకులు కావాలి. అప్పుడే పార్టీకి బలం ఉంటుంది, నియోజకవర్గానికి బలం ఉంటుంది. అంతేగాని అది ఎక్కడ కూడా చెడు మార్గంలో వెళ్ళొద్దు. ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా ఉండాలి, పార్టీలకు అతీతంగా మాట్లాడినా కూడా ఏ పార్టీ అయినా ఉండాలి. నాయకులు ఎప్పుడైనా ఎదగాలి తప్పితే కానీ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఏ నాయకుడు కూడా ఉండొద్దు. ప్రజల కోసం ఎదిగితే తప్పులేదు. దానికి ఖచ్చితంగా కూడా కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఉన్న నాయకులు కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన కూడా ఒక కాన్స్టిట్యూన్సీ స్థాయిలో లీడర్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు అంటే కూడా ఎంతోమంది శ్రమ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా నాయకులను చేసినా భవిష్యత్తు ఉంటుంది అనేది, పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, ఆయన కూడా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తుందని మీరు నమ్మకంతో ఉన్నారన్నా? అభ్యర్థి ఎవరైతే ఇంకా రెట్టింపు అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నా? అంటే మీరు ఒక ఆలోచన అంటే ఎందుకంటే కార్యకర్తలతో కావచ్చు, ప్రజలతో మమేకం అవుతారు కదన్నా మీరు. ఈ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కల్వకుర్తి నియోజకవర్గం అనేది అంటే బైవర్గేషన్ కాకుండా ఇదే కల్వకుర్తి నియోజకవర్గం ఉంటే నాయకుడు ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారన్నా? నేను ఒకటే విషయం, ఆ రోజు పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఎవరికి సీట్ ఇచ్చినా సరే, క్లారిటీ అంటే ఓన్లీ పార్టీ కోసం, పార్టీ కోసం అంతే. అది ఎవరికి ఇచ్చినా సరే అధిష్టానం ఇష్టం. అధిష్టానం గత 2 పర్యాలు జయపాల్ గారికి ఇచ్చింది. ఒకసారి ఓడిపోయింది, ఒకసారి గెలిచింది. ప్రాబ్లం ఏం లేదు. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము దగ్గర నుండి ఎవరికి ఇచ్చినా గెలిపిస్తాం. మా పోరాటం పార్టీ కోసం, ఈ తెలంగాణ కోసం. ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్న ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలి, వాళ్ళకి అన్ని విధాలా చెందాల్సిన ప్రతిఫలాలను చెందాలి. మేము దాని మీదనే పోరాటం చేస్తున్నాం. పార్టీ ఎవరిని నమ్మిస్తే వాళ్ళని గెలిపించడం మా బాధ్యత. దాని మీదనే మేము పోరాటం చేస్తాం. ఇప్పుడు ఆనంద్ అనే వ్యక్తి ఈ మండలంలో మేజర్గా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పటివరకు? మేజర్గా అంటే వేరే వ్యక్తులకి సపోర్ట్ కావచ్చు, అంటే పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, లేదంటే ఆలయాల కోసం కావచ్చు, లేదంటే ఏమైనా సపోర్ట్, ఇలాంటి మేజర్ కార్యక్రమాలు ఏమైనా ఆర్థిక సాయం చేశారన్న మీరు? ఈ మండలంలో కాన్స్టిట్యూన్సీ వైజ్గా చేయలేదు, మండల స్థాయిగా సమస్య ఉందని తెలిసినా పోయి చేసిన, సమస్య ఉందని నా దగ్గరకు వచ్చినా కూడా నా వంతుగా చేసిన. పెళ్ళిళ్ళకి కావచ్చు, చావులకు కావచ్చు, వాళ్ళకు చదువుకునే పరిస్థితి ఉంటే పేదవారికి కావచ్చు, కరోనా టైంలో సర్వీస్ కావచ్చు, ఇంకేది ఉన్నప్పుడు కూడా నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కొండల్లో ఏం దొరుకుతున్నది మా నాయకులు దశాతన గారికి వస్తుంది. ఆయన ద్వారా కూడా ఆయన ఎక్కడ చేస్తే ఆయనతో పాటు మేము కూడా చేయడం, ఆయన చేసే సర్వీస్తో ఆయన చేస్తున్నాడు అనుకో, ఏందన్న సమస్య ఇది ఉంది, ఓకే నా వంతుగా నేను చేస్తున్నాను. ఎవరు వచ్చినా సరే, దేవాలయాలకు కానీ, మన మసీదులకు కానీ, చర్చిలకు కానీ, ఏ రకమైన దగ్గరకు వచ్చినా కూడా కాదని లేదు. ఏదైనా సమస్య ఉందని తెలిసినా కూడా పొయ్యి మరీ చేస్తాను. ఇది అదే నేను చూడలే. నాకు నేను చేస్తున్నా, ఆర్థికంగా ఎంతో కొంత బెటర్ ఉన్నా, నా ఫ్యామిలీ బతుకుతుంది, నేనున్నా. మరి అని చెప్పి మనం పెద్ద స్థాయిలో ఏం లేము.
ఒక్కొక్క రోజు డబ్బులు లేకున్నా కూడా డబ్బులు లేని రోజు ఉంటుంది, డబ్బులు ఉన్న రోజు ఉంటుంది. డబ్బులు ఉన్నా లేకున్నా సమాజంలో పనిచేస్తున్నాం కాబట్టి కాలాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉన్నాం. అంతే తప్ప కానీ వేరే రకంగా అయితే ఏం లేదు. ఎప్పుడు సర్వీస్లో ఉండాలనే ఉద్దేశం. సర్వీస్లో ఉండాలి, ఎవరు వచ్చినా కూడా కాదనొద్దు అనేదే నా కోరిక. నా వంతుగా నిజంగా ఉంది, వాళ్ళకి సమస్య ఉంది, లేకపోతే వారికి ఏ రకమైన ఆర్థిక సమస్య ఉందో నా వంతుగా మాట సాయం కావచ్చు, నా వంతుగా ఏ రకమైన సాయం ఉన్నా, నేను చేయగలిగిన సాయం ఏదున్నా సరే చేయాలనేది నా ఉద్దేశం. ఎప్పటికీ ఉంటుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా మనసులో ఉండే మాట ఒకటే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని కాదనొద్దు. నాకు ప్రాబ్లం తెలిసింది అంటే నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనేది నా ఉద్దేశం. ఎక్కడైనా సమస్య ఉందంటే నా వంతుగా ఏదో ఒకటి చేయాలి, ఇదే నా ఉద్దేశం. ఓకేనా ఆనందన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్ఫూర్తి న్యూస్కి ఇంత టైం ఇచ్చినందుకు. మీరు ఆర్థికంగా కావచ్చు, లేదంటే రాజకీయంగా అత్యున్నత శిఖరాలకు, మీరు ఊహించని విధంగా అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని మా స్ఫూర్తి న్యూస్ నుంచి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీ అందరు కూడా ఇంతసేపు నాతో మాట్లాడిన మీకు, అలాగే మీ స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ ఛానల్ కూడా భవిష్యత్తులో కూడా తెలంగాణలోనే కాకుండా దేశంలో కూడా గుర్తింపు పొందాలని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.